మిస్టర్ చరణ్, ఏంటి సార్? చరణ్, ఇది విజయనగర సామ్రాజ్యానికి కృష్ణదేవరాయలకు సంబంధించిన చిహ్నం. ఛాన్సే లేదు సార్. ఇవి గోదావరి తీరంలో తవ్వకాల్లో దొరికాయి. ఎక్కడ విజయనగర సామ్రాజ్యం, ఎక్కడ గోదావరి తీరం? అయినా కృష్ణదేవరాయ గురించి కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది సార్? ఉంది. నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది. అసలు ఆయన చరిత్ర గురించి నీకెంత తెలుసు అని. చూడు, కుందేళ్లు వేట కుక్కల్ని తరిమిన ప్రదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ స్థల మహత్యం, కృష్ణదేవరాయల సామర్థ్యం కలిసి విజయనగర సామ్రాజ్య వైభవానికి కారణం అని చరిత్ర చెబుతుంది. చరిత్ర చెప్పినట్టే ఆ స్థలానికి అంత పవర్ ఉంటే ఆ తరువాత ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా అంత గొప్పగానే పరిపాలన సాగించాలిగా. మరి దేవరాయల తరువాత అనతి కాలంలోనే ఆ సామ్రాజ్యం ఎందుకు అంతరించిపోయింది? వైభవంగా విలసిల్లిన విజయనగర సామ్రాజ్యం ఎందుకు పతనమైపోయింది? ఆ స్థలానికున్న పవర్ పోయిందా, లేక కారణం కాలం పైకి నెట్టేద్దాం? చరిత్రకు తెలియని ఆధారాలు ఏమన్నా ఉన్నాయేమోనని తెలుసుకోవటం మన బాధ్యత. దేవనాగరి లిపి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. పెద్దయ్య గారు నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావు నారాయణ? ఎప్పుడొచ్చావు? ఈ రోజే వచ్చాను సార్. మీరు చెప్పినట్టుగానే మా వాడిని తెలుగులో PhD చేయిస్తున్నానండి. అవతల వాళ్ళను తిట్టాల్సి వచ్చినప్పుడు మాత్రమే తెలుగును వాడుతున్నారు తప్ప పలకరింపుల్లో మాత్రం తెలుగు వినబడ్డమే లేదు. తెలుగు చాలా గొప్పదయ్యా. ఎందరో మహానుభావులు తెలుగును ఒక వెలుగు వెలిగించి వెళ్ళిపోయారు. ఆ వెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ యువతరానిదే. పట్నం నుంచి అమ్మాయి గారు వచ్చారంట కదండి. అవునవును, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను. ఆయ్. ఆ. Start the music. ఏంటి స్వప్న, ఇలాంటి తాతగారికి నచ్చో తెలుసా? నీకు నాకు కాదు. అమ్మా స్వప్న, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నేను గుడికి వెళ్తున్నాను తాతయ్య. అలాగా, వెళ్ళిరా. అబ్బా, ఏంటి బామా పొద్దున లేపి గుళ్ళు గోపురాలు తిప్పుతావు? మీరు చేసిన పాపాలు కడుక్కోవాలంటే ఇది ఒక్కటేరా మార్గం. నోర్మి. బాగున్నారా అమ్మా? బాగున్నాను పంతులు గారు. మా మనవడు పేరున అర్చన చేయించండి. నాకు తెలియని విషయం అమ్మా. దేవుడికి నాకు అలవాటైన విషయమే కదమ్మా. విశ్వందర్పణ దృశ్యమానుల్యం నిజం చూడరా, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో. నీకోసమే పుట్టినట్టుంది. నేను చూసిన ప్రతిదీ నా కోసమే పుట్టినట్టుంది అనుకోవడానికి కుదరడానికి చాలా తేడా ఉంది. నువ్వు ఆపరా నీ సోది తిక్కలోడా. ఆ అమ్మాయి మన ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది. బాగుంటుంది. ఒరే, వివరాలేంటో కనుక్కో. అలాగే అక్క. ఇంతకీ వీడేడి? చిపాడు బాబు, దొరబాబు.
ముసలి చాలా పిచ్చిదిరా. పాపు నీ కోసం అక్కడ సంబంధాలు చూస్తుంది. నువ్వు ఇక్కడేమో అక్రమ సంబంధాలు మ్యాచ్ చేసేస్తున్నావు. కొత్తగా వచ్చినట్టుంది ఈ పెట్టెవర్రా? పాత వాళ్ళకి నువ్వెందుకు బీటేస్తావురా? ఏదో పడిపోయేలా ఉంది. కర్మరా. బాబోయ్, ఈ కొత్త పెట్టేవర్రా? దానికంటే ఇదే బాగుందిరా. అర్రే, దీన్ని చూస్తుంటే జ్యోతిలక్ష్మి జయమల్ని గుర్తొచ్చేస్తున్నారా? రే, అర్జెంట్గా వెళ్ళి దాని వివరాలని కనుకో. వీలైతే ఇప్పుడే సెటప్ చేసి నేను తోట దగ్గర వెయిట్ చేస్తుంటాను. బామ్మ ఏమో మహాలక్ష్మి అంటుంది, ఈడేమో జ్యోతిలక్ష్మి అంటున్నాడు. ఈడికి నేను మ్యారేజ్ చేద్దామని వస్తే ఈడు నన్ను బ్రోకరం చేశాడు. ఈ ఆ సరిపోద్దా? అదే కట్లకెళ్ళే ఉంచే వీడు ఇంకా రాలేదేంటి? అల్లుడు తెచ్చేసా. తెచ్చానరా? పాప తెచ్చింది పాపను కదా, ఇన్ఫర్మేషన్. జాగ్రత్త కూర్చో. ప్లేస్ ఏమైనా చెప్పిందేంట్రా? ఆ అమ్మాయిని మర్చిపోద్దారు బాబు. వివరాలు చెప్తానని సలహాలు చెప్తున్నావేంట్రా? సలహాలు కాదు, దాచిన దాగని నిజాలు. ఏటా నిజాలే? ఒరేయ్, ఆ అమ్మాయి పువ్వులో ఉందిరా. అందుకేగా మనోడు చుట్టేసుకుంటాడు. ఆ అమ్మాయి బడిలో పాఠాలు చెప్పే రేంజ్ రా. మనోడు తక్కువ, అమ్మాయిల కోసం బళ్ళ దూరే రేంజ్. వెల్ ఎడ్యుకేటెడ్ రా. మనోడు ఎల్ ఎడ్యుకేటెడ్ కదా. దేనికి? నోరు తెరిస్తే ఇంగ్లీష్ రా అమ్మాయి. మనోడు కళ్ళు తెరిస్తే ఇంగ్లీష్ సినిమాలే కదా బాబాయ్. పద్ధతి గల ఫ్యామిలీ. పద్ధతులు రేంజ్లో చూడడానికి మనం అడిగింది పెళ్లికా? గోకడానికే కదరా. గోళ్ళు ఉన్నాయి కదా అని అందరినీ గోకుతూ పోతే రక్త కన్నీరులో నా ఆకర్షణ నా కళ్ళు పడ్డాక కాలికి గజ్జి కట్టని ఆడదుందంటే ఈ దొరబగడి ఇజ్జతకి సవాల్. కాలికి గజ్జలు ఎలా కట్టించాలో మనకు బాగా తెలుసు. ఎరా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అంటావా? కరెక్టే బాబు, ఇలాగే వెళ్తుందంట. నువ్వు రెడీ అయిపో. నేను రెడీగానే ఉన్నాను రా. మీరు రెడీనా? ఎప్పుడా? మన ఫ్రెండ్స్ అందరినీ కలిసి చాలా రోజులైంది. దొరబాబు వచ్చేస్తుంది, బయలుదేరు బయలుదేరు. బాబు స్టైల్ స్టైల్. త్వరగా బయలుదేరరా బాబు. ఏంటి అంకలక్ష్మి, బాగున్నావా? యాండి దొరబాబు గారు మీరా? నేనే. ఎవరా అమ్మాయి? నా ఫ్రెండ్ అండి. నా గురించి కూడా కొంచెం ఇంట్రొడ్యూసింగ్ ఇచ్చేవే. ఏమే స్వప్న, ఈయన దొరబాబు గారని. ఈయన గురించి చెప్పాలంటే మిగతా నేను చెప్పుకుంటావే, నువ్వు సరైపో. నా పేరు దొరబాబు. మీరు ఈ ఊరికి కొత్త. మీకెలా తెలుసు? ఈ ఊళ్ళో నాకు కంటపడని కన్నే లేదు. హ? అదే, నాకు తెలియని ఫోటో లేదు. ఓ సో what are you doing? దువింగ్ దువింగ్ Doing? Such a beautiful village, no? సత్యం గారిది కాదండి, ఇలాజీ మా దొరబాబు గారిది. విలేజ్ మై ఇన్ విలేజ్ ప్యాక కల్పింగ్ కల్పింగ్ ఫేమస్ ఫేమస్ డ్రింకింగ్ ఫేమస్ డాన్సింగ్ డాన్సింగ్ నోట్లు ఇస్రింగ్ ఇస్రింగ్ ఫేమస్ ఏం చెప్పా దొరబాబు, కింగు నువ్వు. తెలుగులో మాట్లాడుకుందామా? మీకు కష్టంగా ఉంది కదా? ఓకే అట్లయితే. మీరేం చేస్తుంటారు? కళాకారుని ఎంకరేజ్ చేస్తుంటాను. కళాకారులంటే స్టేజ్ షో చేస్తుంటారా? స్టేజ్ మీదే సెటప్ చేస్తుంటాను. దండాలండి దొరబాబు గారు. ఎలా ఉన్నావయ్యా? అయ్య బాబోయ్, నడిచి దేవుడండి, కళ్ళద్దాలు పెట్టుకున్న కర్ణుడండి. మీరుండగా మాకు లోటేటండి బాబు గారు. అమ్మాయి గారండి, ఈ ఆల మా ఇంటిల్లి పాది ఇంత మందు ఒక ముద్ద తిన్నా, ఇన్ని మంచినీళ్ళు తాగినా అండి, అంతా ఈ బాబు గారు సలవేనండి. ఉంటానండి. ఉంటాను బాబు గారు. బాబు గారు ఉంటానండి. బాబు బాసేసారా? ఈ ఊళ్ళో నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముందు ముందు చాలా మంది వస్తారండి. ఈ అక్కిరాజు ప్రమేయం లేకుండా నేను స్కెచ్ చేస్తారా? నేను ఒప్పుకోను. సీన్లోకి నేను వస్తాను. నిన్న అందుకే అక్కిరాజు లేకుండా ప్లాన్ అయ్యొద్దని చెప్పాను. క్వార్టర్ ఇవ్వాల్సిన ఫుల్ ఇస్తే ఇలాగే ఉంటుంది. వాటర్ కాదు, పర్రా.